అండి యూట్యూబ్ ఫ్యామిలీ. చూడండి, నేనైతే సన్నీళ్ళు తీసుకున్నాను. ఇది సబ్జా గింజలు, బాదాము ఏమంటారు, బాదాం గోంద్ అంటాము, అది నన్నారి, వాటర్లో అయితే షుగర్ వేసినానండి. ఇంకా కరగలేదు, కరుగుతోంది. నన్నారి తీసుకున్నాను, రోబ్జా తీసుకున్నాను, సబ్జా గింజలు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని నిమ్మకాయ జ్యూస్ చేసి దాంట్లో కలుపుకొని సన్నీరు తీసుకొని తాగుదామని రెడీ చేస్తున్నానండి జ్యూసు. మీరు కూడా చేసుకోండి. ఎండకి తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడే మరీ స్నానం చేసుకొని వచ్చినాను, కానీ చాలా ఉడికేస్తుందండి. చాలా విపరీతమైన ఎండలు పడుతున్నాయండి. అందుకనేసి కొంచెము చల్లగా తాగితే బాగుంటుందని జ్యూస్ అయితే చేస్తున్నానండి. మీరు కూడా దయచేసి ఈ ఎండల్లో తిరగద్దండి ప్లీజ్. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఎండలో తిప్పకుండా. ఒక 3 రోజులు చాలా ఎండ పడుతుందంట, విపరీతమైన ఎండ పడతా ఉంది. అందుకనేసి జాగ్రత్తగా పెట్టుకోండి ఇంట్లో పిల్లలకి. నా స్నానం అయిపోయింది, ఇక నా కూతురు అయితే స్నానం చేస్తూ ఉంది, బాత్రూంలో ఉందండి. అందుకే పిల్లలకు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. చూడండి ఎలా ఎండ పడుతున్నదో, అందుకని కొంచెం జాగ్రత్త.